బ్యూటీ పార్లర్ డబ్బులు మోసం చేసినందుకు రోహిణిని అరెస్టు చేయించిన వార్నర్. ఇంతకు ఏం జరిగింది? అసలు బ్యూటీ పార్లర్ డబ్బులు మోసం చేయడం ఏంటి? మరి రోహిణిని అరెస్టు చేయడం ఏంటి వార్నర్? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా పోటీకి మేము రాము అంటూ అందరూ ఒకరి తర్వాత ఒకరు పోటీ దగ్గరికి అయితే వచ్చేస్తారు. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మీనా ఇటు మనోజ్ వాళ్ళైతే పందెం కాసుకుంటారు. ఏంటి పోటీలో మీరు గెలిచేస్తారని అని చెప్పనగానే, నువ్వు గెలిచేస్తానని అంత సంతోషపడుతున్నావా అంటూ బాలు అనేసరికి, వచ్చాం కదరా, ఎవరు గెలుస్తారో ఎవరు ఆదర్శ దంపతులో మీరే చూద్దురు గాని అని చెప్పనేసరికి, అది చూసుకుందాం, వచ్చాం కదా, ఎవరు గెలిస్తే వాళ్ళే ఆదర్శ దంపతులు, మిగిలిన వాళ్ళు కానట్టు అని చెప్పనేసరికి, సరే అది చూద్దామని చెప్పనేసరికి, ఎందుకండి మీ అన్నయ్యతో అలా గొడవ పడతారు అని చెప్పనగానే, వాళ్ళు ఎప్పటికీ ఆదర్శ దంపతులు కారులేమేనా, నువ్వేం భయపడకు అని చెప్పనగానే, సర్లే అని చెప్పి ఇంకా మీనా అయితే కూర్చుంటుంది. మొదటి రౌండ్గా కళ్ళకు గంతలు కట్టి ఇంకా ప్రోగ్రామ్ అయితే పెడతారు. అంటే భార్యాభర్తలకి ఏదో ఏంటో ఏంటి అని ఏం రాశారు అని చెప్పి. ఇంకా రెండో రౌండ్ వచ్చేసి రొమాంటిక్ రౌండ్లో పైనుంచి ఒక ఫ్లవర్ అయితే వేలాడదీసి భార్యను భర్త ఎత్తుకోవాలి. ఆ ఫ్లవర్ని చేత్తో కాకుండా నోటితో పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత ఆ ఫ్లవర్ని భర్తకిస్తే భర్త ప్రపోజ్ చేస్తాడు. అది సెకండ్ రౌండ్. ఇంకా అలాగే థర్డ్ రౌండ్ కూడా లిఫ్టింగ్ అంటే డ్యాన్స్ చేసేటట్టుగా అయితే ఇంకా ఆడవాళ్ళందరూ, ప్రభావతి కూడా పాల్గొంటుంది కదా, సో కొంతవరకు అయితే చేయగలరు. కానీ సత్యం అయితే ప్రభావతిని ఎత్తుకోలేడు, ఆ ఫ్లవర్ని పట్టుకోలేడు. శృతి రవి పట్టుకోగలడు కానీ మనోజ్నైతే రోహిణినైతే మనోజ్ కొంతవరకు ఎత్తుకోగలుగుతాడు. ఫ్లవర్ కరెక్ట్గా అందుకునే సమయానికి నా వల్ల కాదు అన్నట్టు దించేస్తాడు. కానీ మీనా వాళ్ళు ఇటు శృతి వాళ్ళు మాత్రం అందులో గెలుస్తారు. సత్యానికైతే నడుం పట్టేసి నా వల్ల కాదు అని కిందకి దిగిపోతాడు. ఇంకా ఫైనల్ రౌండ్ వచ్చేసి భార్యాభర్తల అభిరుచి గురించి, పైగా తల్లి మీద భర్తకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. అంటే తల్లిని ఏ రకంగా ప్రేమించాలి, ఏ రకంగా తల్లిని ఏ దైవంతో కొలుస్తారు, అంటే ఒక కొడుకుగా తల్లిని ఏ రకంగా చూసుకోవాలి అనేది తన మాటల్లో చెప్పమనేసరికి, ఎవరికి ఏదైతే దూరం అవుతుందో దాని గురించే గొప్పగా చెప్పడం ఆనవాయితీ కదా. బాలుకి చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేదు. సో తల్లి ప్రేమ విలువ బాలుకి మాత్రమే తెలుసు. ఇటు మనోజ్కి తెలీదు, రవికి కూడా తెలీదు. ఎంతో కొంత మనోజ్కి ప్రేమ చూపిస్తుంది కానీ రవికి ఉండదు. రవికి దేని మీద కూడా అంత ఆసక్తి ఉండదు కదా. సో ఎవరు ఏమీ చెప్పలేకపోతారు. బాలు మాత్రం తల్లి గురించి చెప్పేసరికి క్లాప్స్ కొట్టి, సూపర్ బాలు గారు, మీరు తల్లి విషయంలోనే కాదు భార్య విషయంలో కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రతి రౌండ్లో మీరే టాప్లో ఉండి ఫైనల్గా మీరే ఈ బెస్ట్ కపుల్ అవార్డుకి 2025కి మీరే బెస్ట్ కపుల్ అని చెప్పి వాళ్ళకే ప్రైజ్ మనీతో పాటు ఒక షీల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషపడిపోతారు. అందరూ స్పోర్టివ్గా తీసుకుంటారు. కానీ ప్రభావతి కానీ మనోజ్, రోహిణి కానీ ఏదైనా సరే కుళ్ళుకుని ఆడవడమే కదా వాళ్ళ ముగ్గురు పని. మిగిలిన వాళ్ళంతా నాకు ముందే తెలుసు అన్నయ్య, బాలు మీనాయే బెస్ట్ కపుల్ అని. పోనీలే, బాలు మీనా బెస్ట్ కపుల్ అని అవార్డు వచ్చింది, మనకు రాకపోతే ఏంటి, మన ఫ్యామిలీలో వచ్చింది, అది చాలు రవి అని చెప్పాను. కానీ ఏదైనా ఇంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటావేంటి శృతి అని చెప్పనేసరికి, బాలు మీనా ఎవరు బయట వాళ్ళు ఏం కాదు కదా, అయినా ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతమంది వస్తే అంతమంది బెస్ట్ కపుల్ ఎలా అవుతారు, అందులో ఒక్కరు మాత్రమే బెస్ట్ కపుల్ అవుతారు, అంతేగాని అందరూ కాలేరు కదా అని చెప్పనేసరికి, ఎస్ కరెక్ట్, నువ్వు చెప్పింది నిజమే శృతి, నువ్వు ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటావు, నేను ఇక్కడ గేమ్కి రావడమే స్పోర్టివ్గా వచ్చాను, పాల్గొనాలని, ఒకరి మీద ఒకరికున్న ప్రేమ ఏంటో తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అని చెప్పి శృతి చెప్తుంది. ఇంకా పోటీలో బాలు మీనాయే బెస్ట్ కపుల్ అయ్యేసరికి రోడ్డంతా కూడా బాజా భజంత్రీలు కొట్టుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ ఇంటికి వస్తారు. పెద్ద చెక్ ఇస్తారు, అంటే అందరికీ కనిపించేటట్టుగా పెద్ద చెక్ ఇస్తారు కదా. సో పెద్ద చెక్ ఇచ్చేసరికి డ్యాన్స్లు వేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి చాలా సంతోషపడతారు. అమ్మ మీనా,
అవును, నువ్వెలా హారతిస్తావు? అమ్మ రోహిణి లోపలికి వెళ్ళి వీళ్ళిద్దరికీ హారతి ఇయ్యమ్మా అని చెప్పాను కానీ ఏం అవసరం లేదు అని చెప్పి ప్రభావతి అనేసరికి రోహిణి నువ్వు వెళ్ళి లోపలికి వెళ్తావా వెళ్ళవా అనగానే నేను వెళ్ళి తీసుకొస్తానులే అన్నయ్య అంటూ కామాక్షి కాస్త లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి బాలు మీనాకి హారతి ఇచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. ఎంతమంది కళ్ళు పడ్డాయో, పాపిస్టోళ్ళు కళ్ళు, ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ కళ్ళే పడుంటాయి అని చెప్పి కామాక్షి కాస్త దిష్టి తీసేసరికి అవునత్త నువ్వు చెప్పింది కరెక్ట్ అని బాలు అనేసరికి లోపలికి వస్తారు. లోపలికి రావడంతో ఇంకా ఈ 1,00,000 రూపాయలతో ఏం చేస్తారు బాలు అని చెప్పాను కానీ ఏముంది డబ్బుడమ్మా, పైన మేము రూమ్ కట్టాలి అనుకుంటున్నాం కదా, దానికోసం డబ్బులు పోగేస్తున్నాం కదా, ఈ 1,00,000 రూపాయలు కూడా పైన రూమ్ కట్టుకోవడం కోసమని చెప్పాను కానీ నువ్వు చాలా గ్రేట్ బాలు, నిజంగా నువ్వు మీనా ఉండడం కోసం నువ్వే కష్టపడి సంపాదించుకుని మరీ రూమ్ కట్టుకోవాలనుకుంటున్నావు, ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా అని చెప్పాను కానీ అలాంటి అలవాటు మా ఆయనకి లేదులే శృతి, కష్టపడి సంపాదించుకోవడం లేదంటే సైలెంట్గా ఊరుకోవడం అంతే తప్ప ఒకరి సొమ్ము కొట్టేయాలని, ఒకరి నగలు అమ్ముకోవాలని, తాకట్టు పెట్టుకోవాలని, ఒకరిని మోసం చేసి అబద్ధాలు చెప్పాలని మా ఆయన ఎప్పుడూ అనుకోరు. మా ఆయన తప్పు చేయరు, మిగిలిన వాళ్ళు చేస్తే అస్సలు ఊరుకోరు, ఏదో రకంగా నిజాన్ని ఖచ్చితంగా బయట పెట్టేస్తారు. అదే మా ఆయన నైజం. కొంతమందికి అది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అనగానే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాలు క్యారెక్టర్ మాత్రం చాలా మంచిది. ఎదుటి వాళ్ళ దగ్గర అన్యాయంగా మోసపోడు, మోసం చేసిన వాళ్ళని వదిలిపెట్టడు అంటూ శృతి చెప్పేసరికి ఎస్ కరెక్ట్, బాగా చెప్పావమ్మా శృతి అని చెప్పనేసరికి చాలే ఆ 1,00,000 రూపాయల దానికే ఇంత గొప్పగా అనుకుంటున్నారా అని చెప్పి ప్రభావతి అనగానే ఏంటంటే 1,00,000 రూపాయలే అన్నట్టు ఫ్రీ వదిలేస్తున్నారు, ఆ 1,00,000 రూపాయల కోసమే మీరు అంకులు కూడా వచ్చారు, అంకులకి ఆశ లేకపోయినా మీకైతే ఆశ ఉంది కదా, ఆ 1,00,000 రూపాయల కోసమే షోరూమ్కి వెళ్తున్నామనో అక్కడికి వెళ్తున్నామని చెప్పి అబద్ధం చెప్పి మరి మనోజు ఇటు రోహిణి కూడా వచ్చారు. బాలు మీనా మాకు చెప్పడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళెవరికి చెప్పకుండా అయితే రాలేదు, మాకు ఫోన్ చేసి మరీ వస్తున్నామని చెప్పారు అని చెప్పనేసరికి అంటే మేమే మోసం చేసి వచ్చామా అనగానే ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదా, ఎవరినెవరూ మోసం చేయలేదులే, ఆ పెద్ద 1,00,000 రూపాయలకు తెగ గొప్పలు పోతున్నారు, ఏదో 1,00,00,000 రూపాయలు వచ్చినట్టుగా అనుకుంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది. వెళ్ళండిరా, ఏ షోరూమ్కి వెళ్ళవలసిన అవసరం లేదా, పార్లర్కి వెళ్ళవలసిన అవసరం లేదా రోహిణి, వెళ్ళండి అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి బాలు మీనా ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంట చెయ్యొద్దు, ఈరోజు మీరు బెస్ట్ కపుల్గా అవార్డు వచ్చింది కాబట్టి మనం నైట్కి పైన పార్టీ చేసుకుందాం, అందరికీ ఫుడ్ నేనే తెప్పిస్తాను అని చెప్పనేసరికి తెప్పిస్తావా రవ్వతో చేయిస్తావా డబ్బడమ్మా అని చెప్పనేసరికి లేదు బాలు, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను, అందరం పైన మేడ మీద క్యాండిల్ లైట్ డిన్నర్లా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం జంటలుగా కూర్చుని అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా అందరూ కూడా సాయంత్రం చాలా సంతోషంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఇంకా పార్లర్కి వెళ్ళి రోహిణి ఈ హడావిడిలో రోహిణి ఫోను సైలెంట్లో పెట్టేస్తుంది. పార్లర్లోని మేడం కొంచెం బిజీగా ఉంటుంది, వాళ్ళ తమ్ముడు పెళ్ళి అని చెప్పి పార్లర్కి ఒక 1 నెల రోజుల వరకు రాను, నువ్వే చూసుకో అని చెప్తుంది. సరే మేడం అని చెప్పి ఈలోపు పార్లర్లో వచ్చిన డబ్బులు కొద్దిగా రోహిణి సుమారుగా 1,00,000-2 లక్షల వరకు వాడేస్తుంది అమౌంట్ అయితే. ఆ అమౌంట్ను కలుపుదామనుకుంటుంది, అకౌంట్స్ అన్నీ చూసేది రోహిణియే కదా, సో కలుపుదామనుకుంటుంది కానీ కలపదు. సడన్గా మేడం వాళ్ళ తమ్ముడు పెళ్ళి హడావిడి అయిపోయిన తర్వాత పార్లర్కి వస్తుంది. అకౌంటెంట్ ఎక్కడ, రోహిణి రాలేదా ఈరోజు అని చెప్పాను కానీ లేదు మేడం రాలేదు మేడం, రాను అని చెప్పి ఫోన్ చేశారు అనగానే నీకు ఫోన్ చేసి చెప్పడం ఏంటి, నాకు కదా ఫోన్ చేసి చెప్పాలి, అమౌంట్ అంతా నీ దగ్గరే ఉందా అని చెప్పనేసరికి అమౌంట్ అంతా నా దగ్గరే ఉంది మేడం, కానీ ఒక 2 lakhs తక్కువ ఉన్నాయి మేడం అని చెప్పనేసరికి అదేంటి అమౌంట్ మొత్తం తీసుకుని నీ దగ్గర పెట్టమని నిన్ననే ఫోన్ చేసి చెప్పాను కదా అని చెప్పాను కానీ నిన్ననే మేడం దగ్గర అమౌంట్ తీసుకున్న దగ్గర పెట్టాను మేడం, కానీ ఈరోజు మీరు వస్తున్న విషయం మేడంకి చెప్పలేదు, నార్మల్గా అమౌంట్ ఎప్పుడు కూడా చెక్ చేసి మేడం నాకు ఇచ్చేస్తారు, ఇచ్చినప్పుడే 2 lakhs తక్కువ ఉన్నాయి అవి నేను ఖర్చు పెట్టుకున్నాను అని చెప్పారు అనగానే మేడం అడిగితే ఏం చెప్పమంటారు అనేసరికి నేను అడ్జస్ట్ చేస్తాను అని చెప్పు అన్నారు. ఏంటిది రోహిణి ఈ రకంగా చేస్తుందని అస్సలు అనుకోలేదు అనగానే
కొన్ని అమౌంట్స్ మేడము డైరెక్ట్గా పార్లర్కి వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు మేడం. ఏంటి అని అడిగితే అదేం కాదు, ఏం చెప్పనవసరం లేదు మేడంకి అని చెప్తున్నారు. అలా 2-3 క్లయింట్స్ దగ్గర తీసుకోవడం నేను చూశాను. వాళ్ళెవరూ నా దగ్గరికి రావట్లేదు మేడం. రోహిణికి ఇచ్చేసాము అని చెప్తున్నారు. బిల్లు రాస్తాను అంటే బిల్ కూడా వద్దు అని చెప్పి రోహిణి మేడం చెప్పారు మేడం అని చెప్పనేసరికి, అంటే రోహిణి ఇది ఎప్పటి నుంచి చేస్తుంది అనగానే, పార్లర్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి తను ఇలానే చేస్తుంది మేడం. ఎప్పటికప్పుడు మీకు చెప్పాలనుకున్నాను, కానీ మీకు చెప్తే మీరు ఏమనుకుంటారా అని భయమేసి చెప్పలేదు మేడం. రోహిణి మేడం కూడా సీనియర్ కదా, చెప్పొచ్చో చెప్పకూడదు అని చెప్పలేదు అనగానే, ఏంటిది ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అయినా నా పార్లర్లో వచ్చే డబ్బులు తను వాడుకోవడం ఏంటి, అవి లెక్కలు చూపించకపోవడం ఏంటి? పైగా ఇప్పుడు ఇందులో 2 లక్షల రూపాయలు తీసుకుని ఖర్చు పెట్టుకుంది, నాతో ఒక్క మాట చెప్పలేదు. అసలు ఏంటిదంతా? ఇలానే వదిలేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకూడదు. పైగా మగవాళ్ళను కూడా లోపలికి పిలిపిస్తుంది. ఈ అమ్మాయిని ఇలానే వదిలిపెట్టకూడదు. పార్లర్లో డబ్బులు వాడుకోవడం ఏంటి? ఈ విషయం నాకు చెప్పకుండా దొంగతనంగా మళ్ళీ ఇలా కూడా చేయడం ఏంటి? నన్ను మోసం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని చెప్పి తన తమ్ముడు ఎవరో కాదు, పోలీస్ ఇన్స్పెక్టరే. ఆ విషయం రోహిణికి తెలియదు. సో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటక్క అని చెప్పాను, కానీ ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలరా అని చెప్పనేసరికి, దేనికక్క ఏం జరిగింది అనగాని, ఇలా నేను పలానా చోట పార్లర్ తీసుకున్నాను కదా, ఆ అమ్మాయి నాకు తెలియకుండా పార్లర్లో డబ్బులు 2 లక్షలు వాడుకుంది. వాడుకోవడమే కాదు, కొంతమంది క్లయింట్స్ దగ్గర తనే నేరుగా డబ్బులు తీసుకుంటుందంట. రిసెప్షన్ కూడా చెప్పడం లేదు. ఏంటి అని అడిగితే, మేడంకి నేను చెప్తాను, అవసరం లేదు, దీనికి బిల్ ఏమీ ప్రిపేర్ చేయకు అంటూ చెప్తుంది. అంటే నేను నా పార్లర్లో వచ్చే అమౌంట్ని తను సైడ్ ఇన్కమ్గా తను వాడుకుంటుందిరా, ఈ అమ్మాయిని వదిలిపెట్టకూడదు అని చెప్పనేసరికి, సరే అక్క వాళ్ళ ఇంటి అడ్రస్ అది అని చెప్పాను. కానీ ఆ ఇంటి అడ్రస్ అదిని రిసెప్షన్ మేడం చెప్తుంది. ఈ మాటలన్నీ చాటుగా వింటుంది విద్య. వెంటనే విషయం రోహిణికి చెప్పాలి. ఈ రోహిణికి చెప్పకపోతే సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వస్తే తను ఎలా పార్లర్లో డబ్బులు వాడుకుందన్న విషయం బయట పడిపోతుంది కదా. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయట పడితే మళ్ళీ తన ఉనికికే ఇబ్బంది. వాళ్ళ నాన్న కోటీశ్వరుడైనప్పుడు తనకు డబ్బులు ఎందుకు కొరత అని అనుమానం కలుగుతుంది. వెంటనే రోహిణికి చెప్పి ప్రాబ్లం ఇంటి వరకు రానివ్వకూడదు అని చెప్పి విద్య ఫోనుల మీద ఫోనులు చేస్తుంది. వీళ్ళు ఈ పోటీ హడావిడిలో ఫోన్ సైలెంట్లో పాడేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేయదు. సరాసరి పార్లర్ దగ్గరికి బయలుదేరుతూ ఉండగా విద్య ఫోన్ చేస్తుంది. హలో రోహిణి అని చెప్పాను, కానీ చెప్పే అని చెప్పనేసరికి అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవ్వడంతో సౌండ్స్లో వినిపించదు. వచ్చేస్తున్నానే, పార్లర్ దగ్గరికే వచ్చేస్తున్నాను అని చెప్పనేసరికి, వద్దు అనేసరికి పార్లర్ దగ్గరికి వస్తున్నానే అని చెప్పి మాట్లాడుతుండగానే గబగబా పార్లర్ దగ్గరికి వెళ్ళేసరికి, మేడం మీకోసం మేడం వచ్చారు మేడం అని చెప్పాను. కానీ మేడం ఇప్పుడు రావడం ఏంటి? వాళ్ళ తమ్ముడు పెళ్ళి ఇంకో 1 మంత్ వరకు రాను అని చెప్పారు కదా అని, కానీ వచ్చారు మేడం. అకౌంట్స్ అన్నీ చెక్ చేశారు. మీరు 2 lakhs తీసుకున్న విషయం కూడా మేడం అడిగారు మేడం. చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత విషయం నాకు తెలియదు మేడం అని చెప్పనేసరికి విద్య లోపలికి తీసుకెళ్ళి, నీ కొంప మునిగిందే, మీ ఇంటికి పోలీసులు వస్తారు, ఏ క్షణాన్నైనా మీ ఇంటికి పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు అనగాని, ఎందుకే అని చెప్పాను. కానీ కొంతమంది క్లయింట్స్ దగ్గర నువ్వే నేరుగా డబ్బులు తీసుకుంటున్నావు కదా. ఆ విషయం రిసెప్షన్ మేడం చెప్పేసింది. రిసెప్షన్ మేడంకి చెప్పడంతో మేడం అది విని ఆవిడకి కోపం ఎక్కువ కదా. పైగా ఈ 2 lakhs విషయం కూడా తనకు నువ్వు చెప్పలేదు. అందుకే వాళ్ళ తమ్ముడు పోలీస్ అంట. ఇన్ని రోజులు మనకు తెలీదు. వాళ్ళ తమ్ముడికే ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పింది. బహుశా మీ ఇంటికి ఏ క్షణాన్నైనా వాళ్ళు వచ్చేస్తారే అని చెప్పాను. కానీ కొంప మునిగిందే, ఇంట్లో అందరూ ఉన్నారు. ఈరోజు బెస్ట్ కపుల్ కాంటెస్ట్కి వెళ్ళాం కదా, అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు బయట పడిపోతుంది. అయ్య బాబోయ్ ఏం చెయ్యాలి అనగానే, అర్జెంటుగా నువ్వు ఇంటికి పదా అని చెప్పి ఇంకా విద్య అయితే రోహిణిని ఇంటికి పంపిస్తుంది. ఇంటికి పంపించేసరికి కపకపా రోహిణి ఇంటికి వస్తుంది. రావడంతో, ఏమైంది రోహిణి, ఇప్పుడే కదా 1 hour క్రితం వెళ్ళావు, మరి ఈలోపే వచ్చేసావేంటి అంటూ ప్రభావతి అడిగేలోపు, ఎవరండి లోపల అంటూ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కాస్త వస్తాడు. వచ్చేసరికి పోలీసులు వచ్చేసారు అని కంగారు పడుతూ ఉండగా,
ఇక్కడ రోహిణి అంటే ఎవరు అని చెప్పాను కానీ నా కోడలే, ఏం జరిగింది అని చెప్పాను కానీ తనను అరెస్ట్ చేసి తీసుకురమ్మని మా ఎస్ఐ గారు చెప్పారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అరెస్ట్ చేసి తీసుకురావడం ఏంటి అని చెప్పాను కానీ రాక్క అని చెప్పి ఇంక ఇన్స్పెక్టరు ఇటు వాళ్ళ ఓనరు పార్లర్ ఓనరు ఇద్దరు కూడా లోపలికి వస్తారు. అసలు నీకు బొద్దుందా రోహిణి అని చెప్పనేసరికి ఈ లోపు అందరూ వచ్చేస్తారు. వచ్చేసేసరికి మేడం అది నేను మీకు చెప్తాను మేడం అనగాని ఏం చెప్తావు? పార్లర్ డబ్బులు వాడేసుకున్నానని చెప్తావా? నాకు చెప్పకుండా తప్పు చేసినందుకు క్షమాపణ అడుగుతావా? నువ్వు ఎన్నోసార్లు మగవాళ్ళని లోపలికి తీసుకొచ్చినా నేను నిన్ను బెదిరించాను, నీ జాబ్ మానిపించేస్తాను అని చెప్పాను, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. కానీ ఈరోజు నువ్వు నా పార్లర్లో 2 లక్షలు వాడుకోవడమే కాకుండా కొంతమంది క్లయింట్స్ దగ్గర నువ్వే డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటున్నావంట. ఆ కంప్లైంట్ కూడా నాకు వచ్చింది అనేసరికి అది కాదు మేడం అని చెప్పనేసరికి ఏంటి రోహిణి పార్లర్ ఆవిడదన్నట్టు మాట్లాడుతుందేంటి? పార్లర్ ఓనరు నువ్వే కదా, మరి ఆవిడేంటి నా అమౌంట్ 2 లక్షలు వాడుకున్నది అని మాట్లాడుతుంది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా? పార్లర్ రోహిణిదేంటి? పార్లర్ రోహిణి అమ్మేసి అప్పుడే 4 నెలలు అయింది. పార్లర్ రోహిణిది కాదు, నాది పార్లర్. రోహిణి పార్లర్ ఏమీ తను చూసుకోవట్లేదు, కేవలం మెయింటైన్ చేస్తుంది అంతే. పార్లర్లో నాకు చెప్పకుండా 2 లక్షలు వాడుకోవడంతో పాటు కొంతమంది క్లయింట్స్ దగ్గర సైడ్ బిజినెస్గా అమౌంట్ కూడా తీసుకుంటుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ప్రభావతి షాక్ అవుతుంది. బాలు ఇప్పుడు కదా ఉంటుంది పార్లర్ అమ్మకు. ప్రభావతి అమ్మను మోసం చేసినందుకు, ఇన్ని రోజులు ఇలా మోసం చేసినందుకు భలే ఉంది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది రోహిణి. అయితే కంగారు పడుతూ ఉండేసరికి చెప్పు రోహిణి, పార్లర్ నీదా మేడందా అని చెప్పాను. కానీ ఇంకా రోహిణిని చెప్పమని అంటారేంటండి? పార్లర్ నాది అని చెప్తున్నాను కదా. పార్లర్ నేనే కొనుక్కున్నాను తన దగ్గర. మరి ఇప్పుడు మీరు చెప్పు అని రోహిణిని అంటారేంటి? పార్లర్కి రోహిణికి ఎలాంటి సంబంధం లేదు, తను కేవలం అకౌంటెంట్ మాత్రమే. మీరు రోహిణిని పార్లర్ గురించి అడిగితే ఇన్ని రోజులు మీకు అబద్ధం చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. పార్లర్ ఓనర్ని నేను అంటూ ఓనర్ కాస్త చెప్పేసరికి ఇప్పుడు ఎందుకు పోలీసులను తీసుకుని ఇక్కడికి వచ్చారండి అని చెప్పి ఇంకా సత్యం అడుగుతాడు. ఎందుకు రామండి? పార్లర్లో డబ్బులు ఇష్టానుసారంగా తనే ఓనర్ అనుకున్నట్టు డబ్బులు వాడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? పోనీలే కదా అని పార్లర్ని ఇన్ని రోజుల నుంచి మెయింటైన్ చేసింది కదా. పార్లర్ అమ్మేసిన తర్వాత తన పరిస్థితి ఏమవుతుందిలే, పార్లర్ని మెయింటైన్ చేసుకుంటే ఎంతో కొంత అమౌంట్ ఇవ్వచ్చు, పైగా తనకు తెలిసిన కస్టమర్స్ అందరూ వస్తారు కదా అన్న ఉద్దేశంతో పార్లర్ని తనకు ఎంతో నమ్మకంతో వదిలిపెట్టినందుకు పార్లర్లో డబ్బులు వాడుకుంది. చూస్తూ ఊరుకుంటావేంట్రా, వెళ్ళి అరెస్ట్ చెయ్యి అని చెప్పాను. కానీ వద్దండి, మా ఆవిడని అరెస్ట్ చెయ్యొద్దు అంటూ మనోజ్ అనేసరికి అరెస్ట్ చెయ్యాలి, చేయకుండా ఎలా మిస్టర్? ఖచ్చితంగా చెయ్యాల్సిందే. తను మా అక్క దగ్గర 2 లక్షల రూపాయలు వాడుకుంది, అదే కాక చాలామంది క్లయింట్స్ దగ్గర కూడా అమౌంట్ తీసుకుందంట. ఆ లావాదేవీలన్నీ కూడా బయట పడేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము. ఎంత తీసుకుందో అన్ని లెక్కల ప్రకారంగా చెప్పాల్సిందే. ప్రతి ఒక్క రూపాయితో సహా అన్నీ కడితేనే తనను వదిలిపెట్టేది అంటూ ఇంకా వచ్చిన ఇన్స్పెక్టర్ కాస్త చెప్పి రోహిణిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య చెప్పత్తయ్య అని చెప్పి రోహిణి అంటూ ఉంటుంది. ప్రభావతి ఏం మాట్లాడదు. మనోజ్ కూడా అమ్మ ప్లీజ్ అమ్మా రోహిణిని అరెస్ట్ చేయకుండా తీసుకుని వెళ్ళిపోతున్నారమ్మా, రోహిణిని ఆపమ్మా అని చెప్పాను. కానీ ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా అక్కడ ఉంటే బాలు మళ్ళీ ఏదొక సూటిపోటు మాటలు అంటాడని గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా జైలుకి తీసుకువెళ్ళిపోయిన రోహిణినైతే ఎవరు పట్టించుకోరు. ఇంకా మీనా బాలు అయితే అనుకుంటారు, ఏమండి మన ఇంటి కోడల్ని రోహిణిని అలా తీసుకువెళ్తే మామయ్య గారు పరువే కదా పోతుంది, మనమే వెళ్ళి రోహిణిని విడిపించుకు వద్దామండి అని చెప్పాను. కానీ మనకెందుకు అని చెప్పి బాలు అనేసరికి కాదండి, పలానా సత్యం గారి పెద్ద కోడలు పలానా షాప్లోంచి అమౌంట్ దొంగతనం చేసిందంట అంటూ చెప్తే మామయ్య గారు పరువు ఎంత దిగజారిపోతుంది అని చెప్పి ఇంకా అనేసరికి మరి మన దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు కదా, ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు తప్ప ఏమీ లేవు అనగానే శృతిని హెల్ప్ అడుగుదామండి అని చెప్పాను. కానీ డబ్బుడమ్మనా అని చెప్పాను. కానీ అవును
శృతిని అడుగుదామండి, మీరు అడగొద్దు, నేను అడుగుతాను అని చెప్పి శృతి దగ్గరికి వస్తుంది. ఏంటి మీనా అని చెప్పనగానే, కాదు శృతి, మన ఇంటి కోడల్ని కదా వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు. రేపన్నా రోజున పలానా సత్యం గారి పెద్ద కోడలను అరెస్టు చేశారంటే మన ఇంటి పరవే కదా పోతుంది. నువ్వు ఏదో రకంగా సహాయం చెయ్యి. నా దగ్గర ప్రైజ్ మనీ 1,00,000 రూపాయలు ఉన్నాయి. మిగిలిన అమౌంట్ ఎంతైతే అంత పై డబ్బులు నువ్వు ఇవ్వి రోహిణి. మనం శృతి రోహిణిని మనం విడిపిందామని చెప్పాను. కానీ ఎందుకు వదిన, రోహిణి వదిన ఎన్నిసార్లు బాలు అన్నయ్యని నిన్ను అవమానపరిచేటట్టు మాట్లాడింది? మనోజ్ అన్నయ్య మాత్రం నిన్ను అవమానపరచలేదా? అమ్మ కూడా ఎన్నోసార్లు చెప్పింది. మరి అలాంటి వాళ్ళే వదిలేసినప్పుడు నువ్వెందుకు రోహిణి వదిన గురించి మాట్లాడుతున్నావు అనగానే, తప్పు రవి, తప్పు. వాళ్ళ నాన్న ఎక్కడో మలేషియాలో ఉన్నాడు, మన ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు మన ఇంటి కోడల్ని మనమే చూసుకోవాలి, ఏ కష్టం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు తను అరెస్ట్ అయినందుకు మామయ్య గారికే కదా చెడ్డ పేరు వస్తుంది. ప్లీజ్ మనం వెళ్ళి విడిపిందాం. ప్లీజ్ శృతి, అర్థం చేసుకో, ఆలోచించు. తను మనకులాగే ఇంటి కోడలు కదా అని చెప్పాను. కానీ ఈ మంచితనమే మీనా అందరూ నిన్ను ప్రమాదంలో పడేటట్టు చేస్తున్నారు. రోహిణికి ఏమన్నా కృతజ్ఞత ఉంటుందా? కృతజ్ఞత కోసం అయితే ఏమీ చెయ్యట్లేదు కదా శృతి. ప్లీజ్ శృతి అనగానే, సరే నా దగ్గర ఒక 2 lakhs వరకు ఉంది, అది ఇది కలిపి చూద్దాం మరి ఎంత అవుతుందో ఏంటో, ఎంత తీసుకుందో ఏంటో. 2 లక్షలు అయితే క్లియర్ అని చెప్తున్నారు కదా, పైన ఒక 50,000 ఎంతో కొంత ఇచ్చి ఏదో రకంగా రోహిణిని విడిపించుకొద్దాం శృతి అని చెప్పాను. కానీ సరే పదండి అని చెప్పనేసరికి, నేను రాను అని బాలు అంటాడు. అదేంటండి రాను అంటే ఎలా కుదురుతుంది? రావాలండి, ప్లీజ్ అండి అని చెప్పనేసరికి, సర్లే పదండి అని చెప్పి నలుగురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్లే ముందు సత్యానికి ఒక మాట చెప్తారు. ఎందుకంటే ఏ విషయం చెప్పకుండా మీనా చెయ్యాలని అనుకోదు కదా, బాలుతో పాటు సత్యానికి కూడా చెప్పాలని అనుకుంటుంది కాబట్టి సత్యానికి చెప్తుంది. మీ ఇష్టం అమ్మ అని చెప్పనేసరికి, సరే మామయ్య మేము వెళ్ళొస్తాము అని చెప్పి నలుగురు కూడా బయలుదేరతారు. బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి రోహిణిని విడిపించాలి అనగానే, చెప్పాను కదమ్మా, ఇంటి దగ్గరే చెప్పాను కదా, తను ఆల్రెడీ 2 లక్షలు తీసుకుంది, ఆ పైన ఎంత తీసుకుందో తెలీదు అని చెప్పాను. కానీ సార్ అర్థం చేసుకోండి సార్, పై డబ్బులు ఎంత తీసుకుందో మాకు తెలీదు, ఒక 50,000 రూపాయలు తీసుకోండి, 2 లక్షలతో పాటు 50,000, 2,50,000 మేము కట్టేస్తాము. దయచేసి మీ అక్కగారితో మీరే మాట్లాడండి సార్. ఆడపిల్ల జైలుకు తీసుకొస్తే పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పరువు తక్కువ సార్, మా మామయ్య గారు పరువు పోతుంది, అర్థం చేసుకోండి సార్. ఈ విషయం అందరికీ తెలిసేలోపే తనని విడిచిపెట్టండి సార్ అని చెప్పి మీనా కాస్త బ్రతిమాలేసరికి, సరేనమ్మా నువ్వు ఇంతలా బ్రతిమాలుతున్నావు కాబట్టి నేను మా అక్కతో ఒకసారి మాట్లాడి చెప్తాను అనేసరికి, సర్లే వాళ్ళు వచ్చారు అంటున్నావు కదా, సరే తీసుకో, ఆ అమౌంట్ తీసుకొని తనను వదిలిపెట్టే, తనకి జాబ్ కూడా ఇవ్వను, ఇంకా జాబ్లో కూడా జాయిన్ చేసుకోను, వేరే చోట ఎక్కడైనా చూసుకోమని చెప్పు అని చెప్పనేసరికి, సరే అని చెప్పి ఇంకా రోహిణిని కాస్త తీసుకొచ్చేసరికి బయటికి తీసుకురావడంతో మీనాను పట్టుకొని ఏడుస్తుంది. పద ఇంటికి వెళ్దాం, ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఇవన్నీ ఎందుకు, పద ఇంటికి వెళ్దామని చెప్పి వెనకాల ముగ్గురు కూర్చుంటారు, ఎదరి వీళ్ళిద్దరూ కూర్చుంటారు. ఇంకా ఇంటికి రావడంతో రోహిణి ఇంట్లో అడుగు పెట్టడంతో ప్రభావతి ఆగు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆగు అనేసరికి, ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ పార్లర్లు అమ్మేశానన్న విషయం నాకెందుకు చెప్పలేదు? పార్లర్ అమ్మేసిన విషయం నాకు చెప్పక్కర్లేదా? అంటే పార్లర్ పేరు మారింది అంటే పార్లర్ ఎప్పుడో అమ్మేశావన్నమాట. కానీ అప్పుడు కూడా నాకు ఆ విషయం చెప్పకుండా పేరు మాత్రమే మార్చానని చెప్పావు. అంటే నన్ను మోసం చేస్తున్నావు. పార్లర్ విషయంలోనే మోసం చేసావా, ఇంకా ఏ విషయంలో అయినా నన్ను మోసం చేసావా అంటూ ఇంకా ప్రభావతి కాస్త నిలదీయడం చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.